మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నానన్నాడు. నిజమే. దీనిని ఎందుకు చెప్తున్నాడంటే గమనించండి. అటువలనే 9వ వచనంలో చదవండి. అటువలనే మీరునో అడుగుడి. అది మీకేం కావాలో మాటి మాటికి అడగండి. సిగ్గుమాలి అడగండి. కొంతమందికి సిగ్గు అడగాలంటే, ప్రార్థనలో సిగ్గు. అయ్యా నాకు గర్భఫలం కావాలయ్యా అని అడగటం సిగ్గు. అయ్యా నాకు ఉద్యోగం కావాలయ్యా అని అడగటం సిగ్గు. అయ్యా నేను ఎగ్జామ్స్కి వెళ్తున్నాను ప్రభువా సహాయం చేయనైనా అని అడగటం సిగ్గు. అర్థమవుతుందా? అయ్యా గృహం కట్టుకోవాలయ్యా అని అడగటం సిగ్గు. గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? సిగ్గుమాలి అడగాలి. సిగ్గు తీసేసుకొని ఏం చేయాలంట? అడగాలి. నువ్వు సిగ్గుపడినందువల్ల ప్రయోజనం లేదు. ఇతడు సిగ్గుపడితే తన ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి ఆకలి తీరేది కాదు. నేను అంటాను, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు చూడండి, మేలుకరంగా ఉండాలంటే, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు దీవించబడాలి అంటే, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు రక్షించబడాలి అంటే, గమనించండి, నువ్వు సిగ్గుమాలి ప్రభువుని అడుగుతూనే ఉండాలి. అతడు ఏం చేశాడు? తన ఇంట్లో ఉన్న స్నేహితుల కోసం మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాడు. అందువల్ల అతనికి కావలసింది అతను ఇచ్చేశాడు. నేను అంటాను, నీవు కూడా నీ కుటుంబం కోసం సిగ్గుమాలి మాటి మాటికి దేవుని సన్నిధిలో అడగగలిగితే, పడగలిగితే తప్పకుండా ఆయన కార్యములను జరిగిస్తాడు. తప్పకుండా ఆయన మేలు చేస్తాడు. అందుకని అన్నాడు కదా, అటువలనే మీరును అడగండి. ఎటువలనే సిగ్గుమాలి, ఎటువలనే మాటి మాటికి, ఎటువలనే గమనించండి, ఒక స్నేహితుడిని గురిగా పెట్టుకొని ఎటువలనే నీ కుటుంబం కోసం, తన స్నేహితుల కోసం వచ్చాడు. ఏ పూట వచ్చాడో? అర్ధరాత్రి పూట. అర్ధరాత్రి పూట. ఏ పూట అది? చెప్పండి. అర్ధరాత్రి పూట. నువ్వు ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా దేవుని సన్నిధిలో ప్రియదినులారా మాటి మాటికి ప్రభువుని అడగాల. మాటి మాటికి గమనించండి, నువ్వు ప్రభువుని అడగాలి. నువ్వు సిగ్గుపడ్డావంటే, ఒకవేళ ఇక్కడ ఈ చెప్పిన రీతిగా అతను సిగ్గుపడి గనక వెనక్కి తిరిగిపోతే ఆ రొట్టెలు వచ్చాయా? ఆ రొట్టెలు వస్తాయా? సిగ్గుపడి గనక ఏం అడుగుతావులబ్బా, ఏం అడుగుతావులే, ఆడేది లేచి తట్లేడు,